ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంపేసి శవాన్ని మాయించేసావు కదా. నాకేం తెలీదమ్మా. అమ్మాయి నన్ను ఇష్టపడి బెడ్రూమ్కి రమ్మని పిలిచిందంటే. నీ 50 years ఎక్స్పీరియన్స్ మీద ఒట్టేసి చెప్పు, నిజంగా అమ్మాయి నేను పిలిచిందా? ముందరేమో నన్ను షేర్ అందండి, తర్వాత నా పవర్ నచ్చింది అందండి. ఏది పరిగెట్టా తలుపు ముట్టుకో. చాలా కష్టం అమ్మా. ఇది నీ పవర్. నీ సంగతి హాల్లో చెప్తాను. పద. రా. వావ్, అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేసుకున్నారే, కానీ ఎవరూ లేరే, పారిపోయినట్టున్నారు. ఓకే, కాలి మంచం ఊగుతుందేంటి? దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా? అరెరెరే బాబు, మిస్టర్ మన్మధరాజా, మంచం కింద పట్టవని చెప్పి మంచం వెనక్కొచ్చి దాక్కున్నావా? హేరా మన్మధరాజా, మంచం వెనక బలి దాక్కున్నావురా. మరి నేను దాక్కోలేదండి, నేను కార్పెంటర్ని. మంచం ఊగుతుంది కదా అని రిపేరింగ్ చేస్తున్నాను. వావ్, అర్ధరాత్రి ఒంటి మీద బట్టలు లేకుండా కార్పెంటర్ పని చేస్తున్నావు. ఇది నేను నమ్మాలి. కార్పెంటర్ అంటున్నావు కదా, నా లాఠీ ఎంత లెంత్ ఉందో చెప్పు చూద్దాం. వద్దులండి, మ్యాటర్ అర్థమైంది, నిజం చెప్పేస్తాను. చెప్పు చెప్పు. మరి షీలా నన్ను ప్రేమించింది, డిన్నర్కి ఆహ్వానించింది, ఓహో, వచ్చాక డాన్సులు కూడా చేసింది. మీరు వచ్చేసరికి నన్ను బుక్ చేసేసింది. ఇది మేడం జరిగిన కథ. నిన్ను అమ్మాయి లవ్ చేసింది, డిన్నర్ కూడా ఇన్వైట్ చేసింది. ఏది ఈ కింద పడిన దాని పైకి తీరా. రావట్లేదా? అంటే అది కాస్త బెల్లీ ప్రాబ్లం. ఈ పొట్ట బట్ట చూసి నిన్ను ప్రేమించిందంటే నేను నమ్మాలి. అసలు నిజం నేను చెప్పనా? బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసావు, ఫాలో అయ్యావు, ఒంటరిగా ఉందని అడ్వాంటేజ్ తీసుకొని తన జీవితం నాశనం చేసి మాయం చేసేసా. ఇదంతా నేను చేశానా? ఆహా, చేసావో లేదో నేను చెప్తా. అయ్యో, ఇప్పటికైనా నిజం చెప్తారా చెప్పరా? అమ్మాయిని ఏం చేశారు? అసలు మేము అమ్మాయిల కోసం వచ్చాడు ఎవరు చెప్పారండి? అసలు ఇక్కడ అమ్మాయిలే లేదు కదా. కంప్లైంట్ ఇవ్వందే ఇక్కడికి వస్తామా? ఎవరిచ్చారు? మేము 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 ఇద్దరు అమాయకమైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఈ ఇంటికి తీసుకురావడం మా 4 కళ్ళతో మేము చూసాం మేడం. ఆ అమ్మాయి ఆర్తనాదాలు కూడా మీ ఇద్దరం విన్నాం మేడం. అవి ఆర్తనాదాలు కాదండి, డీజే సాంగ్. కొట్టానంటే డిస్క్ డ్యామేజ్ అయిపోద్ది. మేడం, వీళ్ళ టీం లీడర్ కూడా ఇక్కడే ఉన్నాడు. మెయిన్ హెడ్ ఎక్కడా?
ఇదిగో రాకేష్, నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు తెలుసు. నీకు నువ్వుగా వచ్చావనుకో బాగుంటుంది. లేదనుకో మేడం గారు లాఠీతో సమాధానం చెప్తారు. ఏంటి వస్తావా? వీడే మేడం. ఓహో, నువ్వేనా ఈ టీంకి లీడర్? ఏంటి హీరోలా నిలబడాలా చూస్తున్నావు? వీళ్ళిద్దరు ఏ పొజిషన్ లో ఉన్నారో చూసావు కదా. 2 minutes లో నువ్వు వాళ్ళలా తయారవ్వాలి. ఏంటి చూస్తున్నారు? కూర్చోండి. కూర్చో. ముగ్గురు 3 కోతుల్లా ఎంత అద్భుతంగా ఉన్నారో. ఇప్పుడు చెప్పండి, అమ్మాయిలను ఎక్కడ దాచారు? మాకేం తెలీదు మేడం, ఇదంతా ట్రాప్. మా చెల్లెల్ని దాచిపెట్టి ఆగిపోయావేంటి రాకేష్? చెప్పు. జాగ్రత్తగా ఉండమంటే పిచ్చి పిచ్చి వేషాలేసి నన్ను కూడా ఇరికించారు. ఛా! అమ్మాయిలు ఎక్కడా అంటే మీలో మీరే కొనుక్కుంటారేంటి? చెప్పండి. మేడం, మీరేం చేసినా సరే మాకేం తెలీదు. కావాలంటే అరెస్ట్ చేసుకోండి, లేదా అమ్మాయిల్ని ట్రాప్ చేశామని వీళ్ళు మా మీద నింద వేశారు కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రూవ్ చేయండి. వీళ్ళు బాగా తెగించారు సార్. మేడం, చెప్పు శంకర్. అరెస్ట్ చేస్తే సాక్ష్యాలు ఆధారాలు కావాలి గానీ రైడింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన వాళ్ళకి కోటింగ్ ఇవ్వచ్చు కదా. నిర్మోహమాటంగా. మరి కానివ్వండి మేడం. కానిస్టేబుల్స్ మేడం, ఈ పెద్ద ఆయన్ని గట్టిగా కొడితే ఇక్కడే చచ్చిపోయేటట్టున్నాడు. ఈయన్ని తీసుకెళ్లి మన వెహికల్స్ ని క్లీన్ చేయించండి. వీళ్ళిద్దరు సంగతి నేను చూసుకుంటా. ఓకే, తీసుకెళ్ళండి. బాగా క్లీన్ చేయించండి. మీ ఇద్దరు సంగతి ఏంటి? అమ్మాయిల్ని దాచి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయాలని చూస్తారా? కడుపుతో ఉన్న అమ్మాయికి విషం పెట్టాలని చూస్తావా? మీ ఇద్దరికి ఇదే తగిన శాస్త్రా? వదిలేండి బాబు. వీటన్నిటికీ కలిపి రేపు బదులు చెప్తాను శంకర్. ఆ పైకి మాయాని దక్కనివ్వను, నీకు నీ అనురాగని దక్కనివ్వను. నువ్వేం చేసినా నేను జరిపించే పెళ్లిని ఆపలేవు. ఏం చేసైనా సరే ఆ పెళ్లిళ్ళు జరగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.